డీటెయిల్స్ చూద్దాం. భోగాపురంలో తొలి విమానం ల్యాండ్ కావడం ఎయిర్పోర్ట్ చరిత్రలో కీలక మైలురాయి అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండింగ్ కావడంపై సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఏపీ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైందన్నారు. వాలిడేషన్ ఫ్లైట్లను విజయవంతంగా పూర్తి చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు మంత్రి లోకేష్. కనెక్టివిటీ పెరుగుదల సహా ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధికి ఇది బలమైన పునాది వేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకు మార్గనిర్దేశం చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. పద్దెనిమిది నెలల్లోనే ఉత్తరాంధ్రలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరో 4-5 నెలల్లో విమానాశ్రయం ప్రారంభించేందుకు సంకల్పం తీసుకున్నామని చెప్పారు. విమర్శలకు సమాధానంగా విమానాశ్రయం నిర్మించామని, భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. విమానాశ్రయంలో ఈరోజు తొలి ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి శుభ సందర్భంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఫస్ట్ ఫ్లైట్ లో తొలిసారి మీరు అడుగు పెట్టడం జరిగింది. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అసలు మాటల్లో కూడా చెప్పుకోలేనటువంటి సంతోషం ఈరోజు ఉంది. మీరందరూ కింద నుంచి చూశారు ఫ్లైట్ ల్యాండ్ అవడం. నేను ఫ్లైట్లో ఉన్నాను. ఫ్లైట్లో పైనుంచి చూసి మన ప్రాంతంలో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి యొక్క సంఘటనకి ఒక రకంగా కృషి చేయడం, ఇందులో పాల్గొనే అవకాశం కూడా రావడం నేను నిజంగా దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాను. ఆ రోజు అశోక్ గజపతి రాజు గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ ఆలోచించుకొని పునాది వేశారు ఈ యొక్క కార్యక్రమానికి. మరి వచ్చిన ప్రభుత్వం మళ్ళీ తప్పుదారి ప్రాజెక్టును పట్టించినా సరే, మళ్ళీ మనం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా ఫోకస్డ్గా భోగాపురం ఎట్టి పరిస్థితుల్లో మనం కంప్లీట్ చేయాలి, దీనివల్ల ఉత్తరాంధ్ర డెవలప్ కాబోతుందని ఒక ఛాలెంజ్తో మాకు అప్పచెప్పడం జరిగింది. ఆ ఛాలెంజ్ని స్వీకరించి 6 నెలల ముందే కంప్లీట్ చేస్తున్నాం. సో ఓవరాల్గా బ్రహ్మాండంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు నడుస్తుంది. మిగిలిన విమానాశ్రయాలకి ఈ విమానాశ్రయంకి ఏంటి సార్ వ్యత్యాసం ఉంటుంది? ఇది నేను చెప్పడం కంటే రేపు ప్యాసింజర్స్ వచ్చిన తర్వాత వాళ్ళే చెప్తారు. అద్భుతమైన డిజైను, దానితో పాటు టెక్నికల్గా, స్ట్రక్చరల్గా బెస్ట్ డిజైను. ఇక్కడ సైక్లోన్స్ వచ్చినా, ఎటువంటి విపత్తులు వచ్చినా దాన్ని తట్టుకునే విధంగా స్ట్రక్చరల్గా దీన్ని స్ట్రెంథెన్ చేసుకుంటూ కట్టాం. అలాగే ఇంటర్నల్గా మీరు చూసుకుంటే మన ఉత్తరాంధ్ర తాలూకా కళలు, మన ఉత్తరాంధ్ర తాలూకా సంస్కృతి కూడా అక్కడ చిత్రించేలా చాలా ఆర్ట్ కానీ ఆర్కిటెక్చర్ చేసాం. ఫ్లోరింగ్ కానీ, సీలింగ్ కానీ ముగ్గులు డిజైన్లు ఉన్నాయి. అరకు నుంచి ట్రైబల్ డిజైన్స్ ఉన్నాయి. అలాగే విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి మన తప్పెడుగుళ్ళు కానీ, ఇలా రకరకాల అంశాలను తీసుకొని వచ్చి వైజాగ్ మన భోగాపురం ఎయిర్పోర్ట్లో పెట్టాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్టు సతీష్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం.